హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. దానికోసం ఈ విధంగా పెద్ద పీసుల్లో కట్ చేసిన చికెన్ని ఒక 2 కిలోస్ తీసుకొని దీనిలో ఒక 2-3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, మసాలా, బిర్యానీ మసాలా, అలాగే కొంచెం ఫుడ్ కలర్ ఇవన్నీ వేసి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. అలాగే చికెన్ దమ్ బిర్యానీలోకి ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, దీనికోసం వచ్చేసి ఒక 20 ఉల్లిపాయల వరకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలను అయితే ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్లా ఆయిల్లో అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడొచ్చేసి బియ్యాన్ని ఉడికించడానికి వాటర్ అయితే పెట్టుకోవాలి. ఈ వాటర్‌లోన మనం లవంగం, ఇలయాచి, దాల్చిన చెక్క, ఆయిల్, అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్, సాల్ట్ అన్నీ వేసుకోవాలి. అలాగే మనం కడిగి నానబెట్టుకుంటాం కదా బాస్మతి రైస్‌ని, ఈ బాస్మతి రైస్‌నొచ్చేసి ఈ వాటర్‌లో వేసుకొని ఈ విధంగా ఒక 70% కుక్ అయిన తర్వాత మనం వార్చుకోవాలి. ఈ విధంగా బియ్యం ఉడికిన తర్వాత 70% మనం వార్చి ఈ విధంగా సైడ్‌కైతే పెట్టుకోవాలి. చూసారా? ఇలాగే ఇందులో ఉండే బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, దాంతోనే సైడ్‌కి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే బాండీలో ఉల్లిపాయలు, ఆయిలును కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అయితే మనం ఆల్రెడీ చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, పెరుగు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పుదీనా, కొత్తిమీర, కొంచెం కసూరి మేతి అన్నీ వేసి అయితే దీనికి పట్టించి 2 అవర్స్ అయితే పక్కన పెట్టేయాలి. దాన్నొచ్చేసి ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత దీనిలో చికెన్ కూడా వేసుకోవాలి. వేసుకొని చికెన్‌ని కొంచెం సేపు అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఆల్రెడీ పెరుగు అన్నీ వేసాం మనము. దీన్నైతే కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న దాంట్లో మనం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మనం ఎంత ఏస్తే అంత మంచి స్మెల్‌తో చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా 70% కుక్ అయిన రైసు, ఈ రైస్‌ని కూడా దీంట్లో వేసేయాలి. రైస్‌ని కూడా ఎక్కువ టైం నానబెట్టకూడదు. మినిమమ్ ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. మనం బిర్యానీ చేస్తామనగా మనం అన్నీ కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ తర్వాతే మనం రైస్‌ని నానబెట్టుకోవాలండి. లేకపోతే బాగా మెత్తగా నానిపోతాయి. అలాంటప్పుడు బిర్యానీ కూడా మెత్తగా అయిపోతుంది. పొడి పొడిగా రావాలంటే మినిమమ్ 15 మినిట్స్ మనం ఉడికిస్తామనగా ఒక 15 నిమిషాల ముందు మాత్రమే రైస్‌ని అయితే మనం నానబెట్టి పెట్టుకొని డైరెక్ట్‌గా వాటర్‌లో అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కల్లో ఈ విధంగా రైస్‌ని వేసి మొత్తం నీట్‌గా సర్దుకొని పెట్టుకోవాలి. ఇందులోనే సర్దిన తర్వాత పైనుంచి నెయ్యి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి, అలాగే ఓ చెక్క నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొనైతే నీట్‌గా దీన్ని కవర్ చేసేయాలి. దీనికొచ్చేసి మేము పిండి ముద్ద అయితే వాడడం లేదు. మనం గోధుమ పిండితో కూడా కవర్ చేస్తాం కదా, రేకు పెట్టి గోధుమ పిండితో ఫుల్‌గా. అలా కాకుండా పైన ఒక పేపర్ కానీ, విస్తరాకు అలా ఉంటుంది కదా, ఆ విధంగా కవర్ చేసి దాని మీదొచ్చేసి ఆ తర్వాత దీని మీద బరువుగా ఉండే పాత్రనైతే పెట్టుకొని దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకున్న తర్వాత బిర్యానీ చూసారా? దమ్ అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చాలా చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.